ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు కలుగునుగాక. మీరందరూ కూడా బాగున్నారు కదా. ఈ ఉదయకాలమందు రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 19వ వచనము. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరిచూచు కనిపెట్టుచున్నది అనే మాట ఇక్కడ మనం గమనిద్దాము. ప్రియ దేవుని బిడలారా, ఎందుకు సృష్టి ఎదురు చూస్తుంది అని అంటే, సొదొమ గొమొర్ర ప్రాంతాలు దేవునికి ప్రార్థిస్తున్నాయి. సృష్టిలో ప్రతి ఒక్కటి కూడా దేవునికి మొరపెడుతూ ఉన్నాయి. జంతువులు కానీ, భూమి కానీ, ఆకాశము కానీ సమస్తమును కూడా దేవునికి మొరపెడుతూ ఉన్నాయి. సొదొమ గొమొర్ర అనే 2 పట్టణాలు దేవునికి ప్రార్థిస్తూ ఉన్నాయి. అక్కడ వ్రాయబడిన మాటలు మనం చూస్తే ఆదికాండము 18:20లో యెహోవా సొదొమ గొమొర్రను గూర్చిన మొర గొప్పది గనుక వాటి పాపము బహుభారమైనది. అంటే సొదొమ గొమొర్ర అనే పట్టణాలు, జంట నగరాలు దేవునికి ప్రార్థిస్తూ ఉన్నాయి. సొదొమ గొమొర్ర ప్రాంతంలో పాపము పెచ్చరిల్లిపోయింది. అదుపు లేకుండా పాప కార్యాలు సొదొమ గొమొర్ర ప్రాంతాలు చూడలేక దేవునికి ప్రార్థిస్తున్నాయి. నగరాలు దేవునికి ప్రార్థిస్తున్నాయి. ఈ నగరాలలో బహు పాపం జరుగుతున్నది ప్రభువా, మేము భరించలేకపోతున్నాం, ప్రజలు ఈ విధంగా జీవిస్తున్నారు, ఈ పాపాన్ని మేము చూడలేము, దేవుని మరిచిన ఈ జనాన్ని మేము చూడలేకపోతున్నాం, ఇలాంటి ప్రజలకు సువార్త చెప్పే సువార్థికుల కోసం మేము ఎదురు చూస్తున్నాం అని సొదొమ గొమొర్ర అనే నగరాలు దేవునికి ప్రార్థిస్తూ ఉన్నాయి. ప్రియ దేవుని బిడలారా, ఎవరైనా ఈ గ్రామాలకు వస్తే బాగుండు, దేవుని సేవకులు ఎవరైనా దేవుని వాక్యాన్ని చెప్తే బాగుండు, ఈ ప్రజలు పాపాన్ని విడిచిపెట్టి నిజమైన దేవుని తెలుసుకుంటారు, వీళ్ళ పాపాన్ని మేము చూడలేకపోతున్నాం అన్నట్లుగా ఆ నగరాలు దేవునికి ప్రార్థిస్తూ ఉన్నాయి. అలాగే హబకుక్కు గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనములో ఆ దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తే, గోడలోని రాళ్ళు మొరపెట్టుచున్నవి, దూలములు వాటికి ప్రత్యుత్తరమిచ్చుచున్నవి అనే మాట అక్కడ వ్రాయబడి ఉన్నది. ప్రజలు బహిరంగంగా మంచిగా ఉంటారు. సహజంగా ఇంటిలో ఒంటరి గదిలో పాపాలు చేస్తూ ఉంటారు. ఇంటిలో పాపాన్ని రాళ్ళు దూలాలు చూడలేకపోతున్నాయి. ఆ ఇంటిలో జరిగే పాపాలు, ఆ త్రాగుడు కానీ, ఆ పాపాలు కానీ ఆ ఇల్లు భరించలేకపోతుంది. రాళ్ళు దూలాలు ఏం మాట్లాడుకుంటున్నాయి? ఈ కుటుంబానికి సువార్త చెప్పే త్యాగమూర్తులు ఎక్కడ ఉన్నారో, ఈ ఇంటికి సువార్త చెప్పేవారు ఎప్పుడు వస్తారో అని ఎదురు చూస్తూ ఉన్నాయి. ప్రియ దేవుని బిడలారా, నగరాలు ఎదురు చూస్తున్నాయి. ఈ నగరానికి ఎవరైనా వాక్యం చెప్తే బాగుండు, మనుషులు మనస్సును మార్చుకుంటారేమో, పాపాన్ని విడిచిపెడతారేమో, నిజమైన సృష్టికర్త వైపు చూస్తారేమో. నగరాలే కాదు, ఇంటిలో ఉన్న దూలాలు రాళ్ళు కూడా చూస్తున్నాయి. ఈ ఇంటిలో నిజమైన దేవుడు లేకుండా భయంకరమైన విగ్రహారాధన చేస్తున్నారు, విచ్చలవిడిమైన పాపాన్ని చేస్తున్నారు. కనుక ఇంటికి ఎవరైనా వాక్యం చెప్పేవారు ఉంటే బాగుండేమో అని మనుషులు పాపాలను చూడలేక, ప్రియ దేవుని బిడలారా, దేవుని యొక్క దూతల కొరకు, సేవకుల కొరకు ఈ రాళ్ళు దూలాలు ఎదురు చూస్తున్నాయి. నీ కొరకు పట్టణాలు ఎదురు చూస్తున్నాయి, రాష్ట్రాలు ఎదురు చూస్తున్నాయి, దేశాలు ఎదురు చూస్తున్నాయి, ప్రపంచమే ఎదురు చూస్తుంది. కనుక ఈ రోజున కావాలి దేవుని సేవకులు, అలాగే దేవుని ప్రజలు ప్రతి ఒక్కరికి కూడా సువార్త అందించే పని చేయాలి. ఈరోజు మన ప్రక్కల చాలామంది ప్రభువుని ఎరగని వారు ఉన్నారు. కనుక దేవుని యొక్క మాటలు వాళ్ళకి చెప్పండి. ఆ ఇల్లు ఎదురు చూస్తుంది మీ మాటల కొరకు, ఆ గ్రామాలు ఎదురు చూస్తున్నాయి మాటల కొరకు. కనుక
మనమందరము కూడా సువార్త అందని కుటుంబాలు, సువార్త అందని దేశాలు, సువార్త అందని ప్రాంతాల కొరకు ప్రార్థించేవారుగా, సువార్త అందించేవారుగా ఉందాము. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన ప్రభువా, ఈ సృష్టి ఎదురు చూస్తూ మొరపెడుతూ ఉంది దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు, దేవుని బిడ్డలు రావాలని. కనుక ఈనాడు సంఘములో దేవుని వాక్యమైన దేవుని కుమారులు అనగా దేవుని బిడ్డలు అనేకమైన గ్రామాలకు వెళ్ళి సువార్త అందించడానికి, అనేకమైన కుటుంబాలలో దేవుని యొక్క వాక్యాన్ని బోధించడానికి, మిమ్మల్ని ఆ కుటుంబానికి పరిచయం చేయడానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. నగరాలు ఎదురు చూస్తున్నాయి పాపాన్ని భరించలేక. ఇంట్లో ఉన్న రాళ్ళు దూలాలు ఎదురు చూస్తున్నాయి. ఇంటికి ఎవరైనా ప్రభు వచ్చి నిజమైన రక్షకుని పరిచయం చేస్తే బాగుండు, ఇల్లు నశించిపోతుంది కదా అన్నట్లుగా ప్రభా, మరి అనేకులు మీరు సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం. మా ప్రక్కన ఎవరైతే ఉంటున్నారో, మా ఆపోజిట్ ఎవరైతే ఉంటున్నారో, మా వీధిలో ఎవరైతే ఉంటున్నారో వారికి మా ద్వారా సువార్త అందే కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాము. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని కూడా దేవుని వాక్యాన్ని అందించడానికి సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. ప్రతి కుటుంబాన్ని దీవించి మీ దీవెనతో నింపమని, ఈ దినము పెళ్లి రోజులు, పుట్టినరోజులు, బాప్టిజం పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరికీ చక్కటి ఆయుష్, చక్కటి ఆరోగ్యం ఇచ్చి మీ కొరకు వారు వాడబడడానికి కృప దయచేసి ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ ఉదయకాలం మందు